పార్టీ నాయకత్వం రమ్మని చెప్పింది, నాయకత్వం పిలుపు మేరకు రావడం జరిగింది. బీజేపీ పార్టీలో అసంతృప్తులు లేకపోతే పార్టీలో ఇతర విషయాలు ఏముండవు. పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి మేమందరం పనిచేస్తాం. అంటే నిన్న ఖైరాబాద్ కేవలం కదిరి సీట్ ఆశించారు, అందుకే ఇవ్వలేదు. అందుకని పార్టీలో సీట్లు ఆశించడం అనేటువంటిది పార్టీ కార్యకర్తలుగా మాకు హక్కు ఉంటుంది. సీట్లు ఎవరికి ఇవ్వాలా, ఎవరిని పోటీ చేయించాలనేటువంటిది పార్టీకి, రాష్ట్ర పార్టీకి, జాతీయ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత, పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దాని కార్యకర్తలుగా మేమందరం కట్టుబడి ఉండడం అనేటువంటిది 28 సంవత్సరాలు బీజేపీ నేర్పించినటువంటి పని ఇది. దాన్ని అదే రకంగానే పనిచేస్తాం. మీరు అసంతృప్తిగా ఉన్నారా లేదు సార్? అంటే సీటుకి సంబంధించి విషయంలో వ్యక్తులకు సంబంధించినటువంటి తృప్తి, అసంతృప్తి అనేది తాత్కాలికము. పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు, పార్టీకి సంబంధించినటువంటి విజయాలు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా ఎట్లా ఎగరేయాలనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది. వ్యక్తులకు సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా చిన్నవి. పార్టీ నిర్ణయానికి ముందు అభిప్రాయాలు చెప్తాం, పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. ఎటువంటి అసంతృప్తి లేదు, ఏ రకమైనటువంటి అసంతృప్తులు ఉండవు. సార్, సీనియర్లకి పార్టీలో కొంత అన్యాయం జరుగుతుంది. బయట పార్టీ నుంచి 2019 తర్వాత వచ్చిన వాళ్ళకి ఎంపీ సీట్లు వాళ్ళకే కేటాయించారు, ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళకే కేటాయించబోతున్నారు. దాని మీద మీకు కామెంట్ ఏంటి? రాజకీయ పార్టీ అన్నాక కొత్త పాత కలయికలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. పార్టీకి ఒక వ్యూహం ఉంది, పార్టీ వ్యూహానికి తగ్గట్టు మేము అందరం పనిచేస్తాం. పార్టీలో రాజకీయ పార్టీగా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంచి నంబర్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారాలి. ఇదే మా అందరి ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపుకు మేము అందరం పనిచేస్తాం.